హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. చాలామంది ట్రాక్టర్ నేర్చుకోవాలి అంటారు. ఫస్ట్ ట్రాక్టర్ నేర్చుకోవడానికి క్లచ్ ఏంటి, బ్రేక్ ఏంటి, ఎక్సలేటర్ ఎక్కడ ఉంటుంది, అలాగే వచ్చేసి మన గేర్ ఎక్కడ ఉంటుంది, హ్యాండ్ ఎక్సలేటర్ ఎక్కడ ఉంటుందో మొత్తం వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. లేట్ ఉన్న వీడియో మర్చిపోకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ మనమైతే క్లచ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా, క్లచ్ వచ్చేసి ఇది. ఓకేనా, మనం గేర్ షిఫ్ట్ చేయాలన్నా క్లచ్ ప్రెస్ చేయాలి. అలాగే వచ్చేసి మనం ఏం చేయాలన్నా గేర్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ క్లచ్ యూజ్ చేయాలి. క్లచ్ యూజ్ చేసిన తర్వాతనే గేర్స్ అయితే చేంజ్ అవుతాయి. లేకుంటే క్లచ్ యూజ్ చేయకపోతే మాత్రం గేర్స్ అయితే చేంజ్ కావు. ఎందుకంటే క్లచ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది వచ్చేసి క్లచ్. అలాగే వచ్చేసి చెప్పంగా ఇడికిరా. క్లచ్ మనం అది ఒత్తి న్యూట్రల్ చేసిన తర్వాత బ్రేక్స్ మాత్రం తొక్కాలి. ఎందుకంటే బండి ఎక్కడ డౌన్ అప్ ఉన్నక్కడ వెనకకు ముంగడికి జరుగుతుంది కాబట్టి బ్రేక్స్ తొక్కాలి. ఇవి వచ్చేసి 2 బ్రేక్లు. ఓకేనా, మనము రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ బ్రేక్స్ ఈ లాక్ అయితే 100% యూజ్ చేయాలి. ఓకేనా, కొంతమంది ఏం చేస్తారంటే ఈ లాకు ఇలానే ఉంచుకొని ఓపెన్ చేసి ఇలా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాలు వన్ సైడ్ అయ్యి ఇలా వన్ సైడ్ వెళ్ళింది అనుకో, అప్పుడు బండి వన్ సైడ్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వన్ సైడ్ తిప్పే అవకాశాలు చాలా ఉంటాయి. రోడ్ల పైన మన ట్రాక్టర్లు బోల్తా పడడానికి కారణం మెయిన్ ఇవే. ఏం చేస్తారంటే టాప్ గేర్లో వేసుకొని ఫుల్ ఎక్సలరేట్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత బ్రేక్ నొక్కేసరికి ఏదో ఒక బ్రేకు ప్రెస్ అవుతుంది. ప్రెస్ అయిన తర్వాత అప్పుడు ఈ బ్రేక్ ప్రెస్ అయితే ఇటు రైట్ సైడ్ పడిపోతుంది, ఇది ప్రెస్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు రోడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అయితే కలుగుతుంది. ఓకేనా, ఇవి 2 అయితే బ్రేక్లు. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇగో చూస్తున్నారా, ఈ హ్యాండ్ బ్రేక్ అయితే ఓపెన్ ఉంది. ఓకేనా, ఈ హ్యాండ్ బ్రేక్ కూడా ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ ఇగో ఇలా ప్రెస్ చేసి ఇలా పైకి లేపితే చూడండి, ఇక్కడ ఈ ప్రెస్ చేసి ఇలా పైకి లేపితే హ్యాండ్ బ్రేక్ అయితే ఇప్పుడు పడిపోయింది. చూసారా? ఓకేనా, ఇప్పుడు బండి ఎటు ఇది చేసినా బండి కదలదు కాబట్టి మనము ఎప్పుడైనా హ్యాండ్ బ్రేక్ తీసేటప్పుడు ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్ లాక్ ఓపెన్ చేస్తే హ్యాండ్ బ్రేక్ అనేది ఓపెన్ కాదు. చూస్తున్నారా, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఓపెన్ కాదు. డైరెక్ట్ లాక్ ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా. అప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ బ్రేక్ ఓపెన్ చేసి ఈ బ్రేక్ను ఇలా ప్రెస్ చేయాలి. చూస్తున్నారా, ఇలా లైట్గా మన కారుగా హ్యాండ్ బ్రేక్ తీసినప్పుడు బటన్ ప్రెస్ చేస్తే వెళ్తుంది చూడు, అప్పుడు అలా ప్రెస్ చేస్తే మాత్రం వెళ్తుంది. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి యాక్సిలేటర్. ఓకేనా, ఇది వచ్చేసి లెగ్ యాక్సిలేటర్. ఓకే, ఇది వచ్చేసి లెగ్ యాక్సిలేటర్. ఇది మనము రోడ్ పైన వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతము ఇదే యూజ్ చేయాలి. ఎందుకంటే చాలామంది హ్యాండ్ యాక్సిలేటర్ పెట్టుకొని ఫుల్ రోడ్ పైన స్పీడ్గా వెళ్ళిపోతారు. ఆ టైంలో మనకు యాక్సిలేటర్ కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఇది యూజ్ చేసినాం అనుకో, మనం యాక్సిలేటర్ వదలగానే ఎంతనో కొద్దిగా బండి అనేది యాక్సిలేటర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు యాక్సిలేటర్ అనేది ఫుల్ ఉండిపోతుంది. మనకు బండి ఆర్పిఎం అర్థం కాదు. ఎందుకంటే ఇది చేసినాం అనుకో, ఇది వదిలేగానే యాక్సిలేటర్ తగ్గుతుంది. అలాగే వచ్చేసి ఇది ప్రెస్ చేస్తాం కాబట్టి బండి కంట్రోల్ అయితే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ హ్యాండ్ యాక్సిలేటర్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం కల్టివేటర్ చేసే టైంలో కానీ, కేజువల్ దమ్ము కొట్టే టైంలో కానీ, ఆ టైంలో యూజ్ చేస్తే మనకైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకేనా, అలాగే వచ్చేసి ఇక్కడ గేర్ షిఫ్టింగ్. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా గేర్ షిఫ్టింగ్. ఇక్కడ గేర్స్ అనేవి యూజ్ కావు. ఎలా యూజ్ కావంటే దుక్కితే మాత్రమే. చూస్తున్నారా, అలా ఇప్పుడు యూజ్ అవుతాయి. ఎందుకంటే అప్పుడు బండి డౌన్లో ఉండే కాబట్టి యూజ్ కాలేదు, ఇప్పుడు యూజ్ చేయొచ్చు. ఓకేనా, వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, రివర్స్. ఓకే, ఇది తెలుసా, ఇది మన లోడు, హై, మీడియం అవి యూజ్ చేసుకోవడానికి. ఓకేనా, ఇక్కడ హెచ్లో ఉంది. హెచ్ అంటే స్పీడు. ఓకేనా, ఇక్కడ ఇది వచ్చేసి లోడు, ఎల్ అంటే లోడు, మీడియం అంటే ఇది. చాలామంది లోడ్లోనే కొత్త నేర్చుకునే వాళ్ళు లోడ్లో ఈ మీడియంలో నేర్చుకోండి. ఎందుకంటే హైలో కొద్దిగా స్పీడ్ ఉంటుంది కాబట్టి మీడియం వేసుకున్నారనుకో మనకు బండి
ఎక్కువ అటు ఇటు ఉరికే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు 1-2 టైమ్స్ స్టార్ట్ చేసి తింపితే మనకు బండి గురించి అయితే మొత్తం అయితే అవగాహన అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఇది వచ్చేసి మన కల్టివేటర్ ఇది. ఓకేనా. లివర్స్ ఇది మనం కల్టివేటింగ్ చేసే టైంలో ఇది మనం ఇట్లా కిందికి పైకి అనుకుంటా పోతే మనకు కల్టివేటర్ అయితే దున్నడానికి ఈజీ అవకాశం. ఇది మనకు ఎంత అవసరం ఉంటే అంత ఇవైతే యూజ్ చేసుకోవాలి. ఓకేనా. మనం ఇక్కడ పాయింట్స్ ఉన్నాయా, ఒక 3 ఇలా 4లా పెట్టుకున్నాం అనుకో, అంటే మన అడ్జస్ట్మెంట్ ఎంత పెట్టుకుంటే అయితే అంత అర్థమవుతుంది. మీకు కల్టివేటింగ్ చేసే టైంలో దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదేంటి అని మొత్తం. ఓకేనా. అలాగే వచ్చేసి ఇక్కడ ఉంటాయి. ఓకే. ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది, చిన్న పిల్లలకు కూడా తెలుసు. ఓకే. ఇవైతే లైట్స్. ఓకేనా. ఇది బ్యాక్ సైడ్ లైట్, ఇది వచ్చేసి. ఓకేనా. అయితే ఇండికేటర్స్. ఓకే. ఇది మన లైట్స్. ఓకేనా. ఇవి లైట్స్ ఆఫ్, ఆన్, ఆఫ్. ఓకేనా. అందుకనికి వచ్చేసి దీనికి ఇది వచ్చేసి ఆర్ఆర్. ఓకే. వచ్చేసి పార్కింగ్ లైట్స్, 4 ఇండికేటర్స్. ఓకేనా. యాజ్ టీసీ మన కార్కు ఎలా ఉంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి. ఇవి వచ్చేసి పత్తలు విజిటింగ్ కార్లు, ఎందుకంటే మనం మట్టి లోడింగ్ చేసే టైంలో ట్రిప్ల కౌంటింగ్ కోసం అయితే ఇస్తాయి. ఇది వచ్చేసి ఆఫ్ లివర్. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే ఆఫ్ లివర్ వచ్చేసి మన ఛార్జింగ్ పాయింట్. ఓకేనా. మనం లోడింగ్ ఇట్లా వెళ్ళినప్పుడు ఛార్జింగ్ లేనప్పుడు ఇగో ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్. ఓకే. మనం చిన్న చిన్న అయితే తెలుసుకుందాం. అలాగే వచ్చేసి ఇప్పుడు డీజిల్ ఫిల్టర్స్ ఎక్కడ ఉంటాయి, అలాగే వచ్చేసి మన డీజిల్ అయిపోతే చాలామంది అయిపోయిన తర్వాత పోసుకొని అయిపోయేదాకా ఈ రోజులో ఎవరు చూస్తలే. ఒకవేళ అయిపోతే డీజిల్ పోయగానే స్టార్ట్ కాదు కాబట్టి అది ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఓకే. ఇది వచ్చేసి మన డీజిల్ అయిపోయిన తర్వాత ఇది డీజిల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ పోసిన తర్వాత మనం పంప్ అయితే కొట్టుకోవాలి. ఓకేనా. పంపు కొట్టుకున్న తర్వాత బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి సెల్ఫ్ మోటార్. ఓకేనా. అలాగే వచ్చేసి మన మహేంద్ర ఇవ్వకైతే 2 ఆయిల్ ఫిల్టర్లు ఉంటుండే, ఇప్పుడైతే దీనికి టెక్ ప్లస్కి అయితే చేంజ్ చేసారు. ఇది వచ్చేసి మన బానెట్ లేపడానికి అయితే ఇది. ఇంతకుముందు మనకు మహేంద్ర బండికి అయితే ముంగటి నుంచి లేస్తుండే, ఇప్పుడు ఇక్కడ నుంచి అట్లా లేపడానికి అయితే వీలవుతుంది. ఇది వచ్చేసి డీజిల్ పోయడానికి. ఓకేనా. మనకు నిన్ననే ఇది ఫెయిల్ అయింది. చాబీలు అయితే ఎవరు ఎత్తుకోరు, దొంగలు ఎత్తుకోతే మళ్ళీ మనం అది కొత్తది తెచ్చినాం. ఓకేనా. కొత్తది తెచ్చి అయితే సెట్టింగ్ చేసుకోవాలంటే ఇది. ఓకేనా. ఇది మనం క్లచ్ సెట్టింగ్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి క్లచ్ కదా, యాజ్ టీసీ 2 మన బ్రేక్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేంటి విశేషాలు, మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మంచి వీడియోస్ అయితే తీసుకొని అయితే మేము ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మిస్టేక్స్ జరుగుతాయి, తీసేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకంటే మా బిడ్డ తీసిన వీడియో కాబట్టి డిస్టర్బ్ అయితే జరుగుతుంది. ఓకేనా. వీడియో కూడా ఎలా షూటింగ్ చేసిందో ఈ ఫోన్ తోటి ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. బాయ్. సీ యూ.